మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. డాక్టర్ ప్రియాంక మృతదేహం కిమ్స్ ఆసుపత్రి నుంచి గాంధీ హాస్పిటల్కి వచ్చింది. గాంధీ మార్చురీలో డాక్టర్ ప్రియాంక పోస్ట్ మార్టం ప్రస్తుతం జరుగుతోంది. ప్రియాంక మృతితో ప్రియాంకకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ప్రియాంక స్నేహితులు వీళ్ళందరూ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మార్చురీ దగ్గరికి తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి వాకిటి శ్రీహరి వచ్చారు. అలాగే రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఇక్కడికి వచ్చారు. తల్లిదండ్రుల్ని ఓదార్చడం నిజంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ తండ్రి చాలా బాధలో ఉన్నాడు. తండ్రి అసలు నిజంగా అతను ఎంత గుండెకోత అనుభవిస్తున్నాడు అనటానికి ఒకసారి మీరు దృశ్యాల్లో కూడా చూస్తే అర్థమవుతుంది. సో ప్రియాంక తండ్రి కిమ్స్ ఆసుపత్రిలో 6 రోజుల పాటు ప్రియాంకను ఉంచి ఏదో ఒక మిరాకల్ జరుగుతుందేమో, మా పాప బతికి బయటకు వస్తుందేమో, ఎప్పట్లాగా నవ్వుతూ కనిపిస్తుందేమో, ఎప్పట్లాగా తను కాలేజీకి వెళ్ళి మళ్ళీ తన పీజీ కంప్లీట్ చేస్తుందని చెప్పి చాలా హోప్స్ వాళ్ళ తండ్రి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ కిమ్స్ ఆసుపత్రి దగ్గరికి నేను కూడా వెళ్ళి ఆ కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ ప్రియాంక చికిత్స జరుగుతున్నప్పుడు తండ్రితో మాట్లాడాను. ఆయన ఒకటే చెప్పాడు, ఆ దేవుడి దయతో ఏదో ఒక గొప్ప మిరాకిల్ జరిగి, వైద్యులు ఆల్రెడీ చెప్పేశారు, వైద్యులు పూర్తిగా ఇక కోలుకోదు, చాలా కష్టం, ఇంకేదన్నా 1% ఆ దేవుడి మీద భారం వేయటమే, ఇక మా చేతుల్లో ఏం లేదని చెప్పి డాక్టర్స్ చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆ తండ్రి ప్రేమ, కన్న ప్రేమ ఉండి 6 రోజుల పాటు అదే విధంగా ఉంచాడు. ఎందుకంటే మెదడు ఇప్పుడు ఏ క్షణమైనా స్పందిస్తుందేమో, మెదడు అసలు చలనం లేకుండా ఉండిపోయింది కదా, అందులో ఏదైనా ఒక చిన్న కదలిక వస్తుందేమో అని చెప్పి 6 రోజుల పాటు అలాగే ఉంచి ఇక డాక్టర్లు కూడా ఇక లాభం లేదు అంటే ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 3:30 ఆమె తుది శ్వాస విడిచినట్టుగా కిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితుంది. సో అప్పటి నుంచి కూడా ఇటు వీళ్ళ కుటుంబ సభ్యులే కాదు, రాజమండ్రిలో ఉన్నటువంటి ఆ వైద్య కళాశాలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, సో రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ప్రసాద్ ఆదిత్య మాల్ ఉందో ఆ మాల్ దగ్గర ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి, ఇలాంటి దుర్మార్గుల్ని అసలు కఠినంగా శిక్షించడం అంటే జైల్లో వేసి 3 పూట్ల భోజనం పెట్టడం కాదు, వీళ్ళని మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ రకమైనటువంటి డిమాండ్ వినిపించిన పరిస్థితి. ఎప్పుడైతే ప్రియాంక మరణ వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులైతే తీవ్ర శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళ సొంత గ్రామం ఏదైతే గద్వాల్ జిల్లా ఐజా మండలం ఎక్లాస్పురం ఉందో ఆ ఎక్లాస్పురంలో ప్రియాంక భౌతికాయానికి అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లోనే గాంధీ మార్చురీ నుంచి ఆ మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ వ్యవసాయ క్షేత్రంలో, ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబ ఆచారం ప్రకారం, వాళ్ళ కుటుంబ సంప్రదాయం ప్రకారం ఎవరు చనిపోయినా సరే వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలు చేయాలని చెప్పి వాళ్ళకు ఒక సెంటిమెంట్గా ఉంది. సో ఆ వ్యవసాయ క్షేత్రంలోనే ప్రస్తుతం ఏర్పాట్లు అనేవి జరుగుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం అక్కడ ప్రియాంక భౌతికాయానికి తమ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి టీజీ భరత్ అక్కడ ఏక్లాస్పురానికి వెళ్ళబోతున్నారు. ఏక్లాస్పురానికి వెళ్ళి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిందో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్పారు. మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ప్రియాంక విగతజీవిగా మారిపోవటానికి ఆ దుర్మార్గులు ఎవరైతే కారణమో ఆ నిందితుల్ని చాలా కఠినంగా మేము శిక్షిస్తాం, మళ్ళీ తాగి రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి దుర్మార్గాలు చేయాలంటే భయపడే విధంగా శిక్షిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ ప్రకటన చేసిన పరిస్థితి. 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. సో ఈ 20 లక్షల రూపాయల చెక్కుకు తీసుకొని టీజీ భరత్ గద్వాల్ జిల్లా ఐజా మండలం ఎక్కడైతే అంత్యక్రియలు జరుగుతున్నాయో వాళ్ళ ఏక్లాస్పురం గ్రామం అక్కడికి వెళ్ళి ఆ చెక్కును కూడా అందించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ వీళ్ళు 20 లక్షల రూపాయలు సాయం ఇచ్చినా లేకపోతే ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా పోయినటువంటి ఆ ప్రియాంక మాత్రం తిరిగి రాదు. 6 రోజులు మృత్యువుతో పోరాడి కన్ను మూసింది ప్రియాంక. సో ఆ ప్రియాంకకు సంబంధించి ఆ భౌతికాయానికి ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అంటే చాలా బాధకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కాదండి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాధకు గురవుతున్నారు, శోకానికి గురవుతున్నారు. అసలు ఏ తప్పు చేయని, అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి ప్రియాంకకి ఏమాత్రం కూడా అసలు ఆమె ప్రమేయం లేదు. వాళ్ళు ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూడటానికి వచ్చారు. ప్రసాద్ ఆదిత్య మాల్లో ఫస్ట్ షో సినిమా చూడటానికి తన ఫ్రెండ్ ఉమేష్తో కలిసి ప్రియాంక వచ్చింది. ఇక సినిమా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఆ మాల్ నుంచి బయటకు వస్తున్నారు. ఎగ్జిట్ గేట్ దగ్గర సరిగ్గా కొంచెం, ఎందుకంటే అందరూ బయటికి వెళ్ళే అదే దారి కాబట్టి కొంత ట్రాఫిక్ ఉంటుంది, ముందు కొన్ని వెహికల్స్ ఉన్నాయి.
ఆ వెహికల్స్ ముందు ఉండగా ఇక ముందుకు కదలేని పరిస్థితుల్లో టూ వీలర్ మీద వాళ్ళు అలాగే ఉన్నారు. వెనక నుంచి వచ్చినటువంటి ఇద్దరు కారులో వచ్చినటువంటి వాళ్ళు, ఆ ఇద్దరు ఎవరు? ఒకడేమో జోసెఫ్, ఇంకోటేమో ఇంజనీరింగ్ స్టూడెంట్. వాళ్ళిద్దరూ కూడా ఆ గేట్ దగ్గరికి వచ్చి ఒక్కసారి ఢీ కొట్టారు. వాళ్ళు తాగున్నారు కదా, వాళ్ళిద్దరూ పూర్తిగా తాగుబోతులా ఉన్నారు. తాగేసి మాల్కి వచ్చి మాల్ దగ్గర గొడవ చేశారు. వాళ్ళు సెకండ్ షో సినిమాకి చూడటానికి వచ్చారు. అక్కడ సిబ్బంది మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు సినిమా చూడటానికి వీల్లేదు అని చెప్తే వాళ్ళతో గొడవ పడి ఆ తాగిన మత్తులో అదేవిధంగా పార్కింగ్లోకి వెళ్ళి తమ వెహికల్ తీసుకొని అంతే ఫాస్ట్గా వచ్చారు. అంటే వెళ్ళిపోయే దాంట్లో ఉన్నారు. అక్కడ గొడవ పడ్డారంట. మాల్లో ఉన్నటువంటి సిబ్బందితో గొడవ పడి మళ్ళీ వీళ్ళని పట్టుకునే క్రమంలో వీళ్ళకి ఎందుకు వస్తే వాళ్ళ నుంచి తప్పించుకొని ఫాస్ట్గా ఈ విధంగా గేట్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఆదుర్ద. అందులో తాగేసి ఉన్నారు. ఏం చేస్తానో కనిపించట్లేదు. వాళ్ళు ప్రియాంకని ఏదో ప్రమాదవశాత్తు ఢీ కొట్టారు, ఆ టూ వీలర్ని గుద్దారు అన్నట్టుగా లేదు. ఒక్కసారి వెనక నుంచి ఢీ కొట్టారు, తర్వాత రెండోసారి ఢీ కొట్టారు. అంటే ప్రియాంకని హత్య చేయాలన్నటువంటి ఒక ఆలోచన, ఒక మైండ్ సెట్ వాళ్ళకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎదురుగా వెహికల్ ఉంది, ఒక 2 నిమిషాలు ఆగి ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. అలా కాకుండా మేము వెళ్ళిపోవాలి, అడ్డు ఎవరొస్తే వాళ్ళు మేము తొక్కుకుంటూ పోతాం, అడ్డు ఎవరొస్తే వాళ్ళని చంపుకుంటూ పోతాం, ఆ స్థాయిలో వాళ్ళ ప్రవర్తన ఉంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థమవుతుంది. కాబట్టి ప్రియాంకని వాళ్ళు చంపేశారు, హత్య చేశారు అనటానికి ఆ దృశ్యాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకు మోటివ్తో చేశారు. వాళ్ళు తాగి రోడ్ల మీదకి వచ్చి చంపడం కోసం వచ్చినట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని చాలా సీరియస్గా శిక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసులు కూడా మొదట ఉన్నటువంటి ఆధారాలను బట్టి కొన్ని సెక్షన్స్ చేర్చారు. ఇప్పుడు వాళ్ళ సీసీ కెమెరా రికార్డ్స్ చూసిన తర్వాత, వాళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత ఎస్ వీళ్ళు చంపడానికి వచ్చారని చెప్పి వాళ్ళ మోటివ్ అనేది క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఇంకా సీరియస్ సెక్షన్స్ కూడా పోలీసులు చేర్చి నిందితులకి చాలా కఠినంగా శిక్షిస్తాము, ప్రియాంకకి న్యాయం చేస్తామని పోలీసులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఒక తీవ్ర విషాదం అయితే నెలకొంది. ప్రియాంక బతికొస్తుంది అని చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరాశ అయిపోయింది. ఆశలన్నీ కూడా పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రియాంక మరణ వార్త విని ప్రతి ఒక్కరు కూడా శోకంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రియాంక భౌతికాయం వాళ్ళ స్వగ్రామం ఏక్లాస్పురానికి చేరుకుంటుంది. అక్కడ ఈ సాయంత్రం అంత్యక్రియలు జరగబోతున్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ప్రియాంక భౌతికాయాన్ని అంబులెన్స్లో ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యం కూడా మీరు చూడొచ్చు. సో తీవ్ర శోకంలో మునిగిపోయినటువంటి ఆ బంధువులు, కుటుంబ సభ్యులు ఊరికి తీసుకెళ్తా ఉన్నారు. గద్వాల్ జిల్లా ఏక్లాస్పురం గ్రామానికి తీసుకెళ్లి అక్కడ సాయంత్రం అంత్యక్రియలు జరగబోతున్నాయి. మీరు విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. గాంధీ మార్చూరు నుంచి బయలుదేరినటువంటి వెహికల్ మరొక 3 గంటల్లోనే గద్వాల్ జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్ గ్రామానికి వెళుతుంది. అక్కడ అంత్యక్రియలకి ఆల్రెడీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా అంత్యక్రియలు చేయడానికి మామూలుగా శ్మశాన వాటికలో కాకుండా తమ ఫ్యామిలీకి సంబంధించిన ఒక సెంటిమెంట్ ఉంది. ఎవరు చనిపోయినా సరే తమ వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలు చేయాలని చెప్పి వాళ్ళకు సెంటిమెంట్ ఉంది. దాంట్లోని భాగంగా అక్కడ ఏక్లాస్పురం గ్రామంలో వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ సాయంత్రం 4-5 ఆ ప్రాంతంలో ప్రియాంక మృతదేహానికి అక్కడ అంత్యక్రియలు జరగబోతున్నాయి. సో ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చారు. అలాగే ఇక్కడ తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి వచ్చారు. సో కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి. నిజంగా ఇది జరగకూడనటువంటి విషయం. ఇది ఇద్దరు దుర్మార్గులు చేసినటువంటి మారణకాండ. ఇది నిజంగా చాలా బాధ కలుగుతోంది. ప్రభుత్వం తరఫున మేము కూడా మీకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 20 లక్షల రూపాయల సాయం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఎంత సాయం చేసినా ఏం చేసినా ఆ పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు. కానీ వాళ్ళ డిమాండ్ ఒకటే. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, కళాశాలలో చదువుతున్నటువంటి ప్రియాంక స్నేహితులు కానీ, వాళ్ళ తోబుట్టువులు కానీ, అందరూ కూడా బంధువులు కానీ అందరూ ఒకటే చెప్తున్నారు. ఆ దుర్మార్గులు ఇద్దరు ఎవరైతే తాగి రోడ్ల మీదకి వచ్చి చాలా దారుణంగా ఒక హత్య చేశారో, ప్రియాంకని హత్య చేశారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి మోటివ్తో చేశారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా 2 సార్లు ఢీ కొట్టి 3వసారి ఫాస్ట్గా ప్రియాంక మీదకి బండి పోనిచ్చి ఆ తల మీద వెహికల్ ఎక్కడంతో చిర్థమైపోయి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడ ఆసుపత్రిలో తీసుకెళ్లారు, స్వతంత్ర హాస్పిటల్కి. కానీ అక్కడ డాక్టర్లు మీరు హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పారు. కిమ్స్ ఆసుపత్రిలో 6 రోజులు ఉంచారు. సో మొదటి రోజే డాక్టర్లు క్లియర్గా చెప్పారు పేరెంట్స్కి హోప్స్ అయితే లేవండి అని. కానీ 1% ఏదైనా ఉంటుందేమో ట్రై చేయండి అని చెప్పి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తే ఆ 6 రోజుల పాటు అక్కడ ఉంచారు.
6 రోజుల పాటు ప్రయత్నం చేశారు, కానీ ఏమాత్రం ఉపయోగం లేదు. ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 3:30 ఆమె కన్నుమూసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఇటు రాజమండ్రిలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, అక్కడ వాళ్ళ ఊరు ఎక్లాస్పురంలో కావచ్చు చాలా బాధకి గురవుతూ ఉన్నారు. అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని రోధించినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆ దుర్మార్గులకి చాలా కఠినంగా శిక్ష పడితేనే, వాళ్ళు ఇక జీవితంలో బయటకు రాకుండా చేస్తేనే, వాళ్ళకి ఏమాత్రం మళ్ళీ బెయిల్ వచ్చి అందరిలాగా నార్మల్గా జీవితం ఉంటే ప్రియాంకకి న్యాయం జరగదు. వాళ్ళు జీవితాంతం జైల్లో ఉంటేనే మా ప్రియాంకకి న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటుంది అదే. తాగి రోడ్ల మీదకి వచ్చి ఈ హత్య చేశారంటే నిజంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళని అసలు ఊరికి వదిలిపెట్టకూడదని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. సో అది చాలా బాధాకరమైన విషయం. ఇంకా పోస్ట్ మార్టం పూర్తి అయిపోయింది. వెహికల్లో వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏక్లాస్పూర్ గ్రామానికి చేరుతుంది. కుటుంబ సభ్యులు అక్కడ అందరూ కూడా ఇంకొంతమంది అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. చాలా బాధతో వేచి చూస్తూ ఉన్నారు. చివరి క్షణాలు చూడటానికి ఆ ప్రియాంక చివరి క్షణం కోసం, చివరి చూపు కోసం వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, తనతో పాటు చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బాధతో ప్రియాంక భౌతికాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఊరి స్వగ్రామంలో సొంత ఇంటి దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళు ఎప్పుడూ కూడా ఊహించాల. ఎందుకంటే ఈ అమ్మాయి ఇక్కడ రాజమండ్రిలో చదువుకుంటుంది. అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు కూడా చాలా నవ్వుతూ కనిపించేది, అందరితో కలుపుగోలుగా మాట్లాడేది, ఎంతో సరదాగా ఉండేది. అలాంటి అమ్మాయి ఎంతో ఉత్సాహంగా మళ్ళీ చూస్తాములే అనుకుంటున్న అమ్మాయి ఇప్పుడు విగత జీవిగా రావటం చూసి, ఏమాత్రం చలనం లేని స్థితిలో ఒక నిర్జీవంగా మారిపోయి, ఒక శవంగా మారిపోయి ఈరోజు ఊరికి వస్తుందా అని ఆ ఊరంతా కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఇంకా ఆ బాధ నుంచి ఇంకా బయటికి రాలేదు. 3 ఆడపిల్లలే, పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తే అంతే చాలనుకున్నటువంటి ఆ తల్లిదండ్రులకి తమ బిడ్డని ఈ విధంగా చూస్తామని చెప్పి అనుకోలేదు. ఇంకా ఆ బాధలోనే మునిగిపోయి ఉన్నారు.